హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్ మై టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు ఏమేమి చూడాలి, ఏ స్పెక్స్ చూడాలి, ల్యాప్టాప్ కొనేటప్పుడు మన పర్ఫార్మెన్స్ ఎలా మనం కంపేర్ చేసుకోవాలి, అండ్ గేమింగ్ ల్యాప్టాప్, ఎడిటింగ్ ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్, 2-in-1 ల్యాప్టాప్, ఇలా డిఫరెంట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా. ఏది ఎవరి కోసం ల్యాప్టాప్ తీసుకోవాలనుకునేటప్పుడు మీరు ఏం చూడాలి అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. సో దట్ మీరు నెక్స్ట్ ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా అయితే మీకు ఉంటుంది. సో మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, మనకి ల్యాప్టాప్స్ చాలా డిఫరెంట్ వేస్లో మనకి దొరుకుతూ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్లో మనకి ల్యాప్టాప్స్ దొరుకుతూ ఉంటాయి. 2-in-1 ల్యాప్టాప్ అని చెప్పి, ఈ 2-in-1 ల్యాప్టాప్ అంటే లైక్ ట్యాబ్లెట్స్ లాగే, అంతే, అంతకు మించి ఎక్కువ ఏవైతే ఉండవు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే కాదు. సో మీరు ఒక ట్యాబ్లెట్నే ఒక 2-in-1 ల్యాప్టాప్ లా వాడుకోవడం అనుకోండి, ఓకే. అంతకు మించి పర్ఫార్మెన్స్ అయితే అవి ఇవ్వవు. ఇంకా మీకు మొబైల్సే వాటికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకునే కంటే మీరు ట్యాబ్లెట్స్ తీసుకోవడం లేదా మొబైల్స్ తీసుకోవడం బెస్ట్ తప్ప మీరు 2-in-1 ల్యాప్టాప్స్ అయితే మాత్రం వెళ్ళకండి. సో ఆఫీస్ పర్పస్, రెండోది గేమింగ్ పర్పస్, మూడోది ఎడిటింగ్ పర్పస్, ఈ 3 రకాల ల్యాప్టాప్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి ఎలా ఉంటాయి, ఎవరికి ఏది ఎంత పర్ఫార్మెన్స్లో ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ అంటే డిఫరెంట్ స్పెక్స్ని మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ దేని మీద బిల్డ్ అయి ఉంటుందంటే ప్రాసెసర్, ర్యామ్, గ్రాఫిక్ కార్డ్, స్టోరేజ్, ఇలా మనకి చాలా రకాల స్పెక్స్ అయితే మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కలిపితే మనం పర్ఫార్మెన్స్ని మనం డిసైడ్ చేయగలం. ఇది ఓకే, ఇది పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, ఇది పర్ఫార్మెన్స్ బాగా చేయదు. ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్లో కానీ మనం వెళ్ళట్లయితే ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ఏ ల్యాప్టాప్కి అయినా సరే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిందే ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ అనేది మనకి బ్రెయిన్ లాంటిది. మనం ఎంత ఎత్తెదిగా లేదనుకుంటే ఎంత లావుగా ఉన్నాం అదంతా ఎవరికి అవసరం లేదు. మన లోపల కంటెంట్ ఎంత ఉంది అనేది మాత్రమే చూసి, ఇది చూసే ఇస్తారు తప్ప మనకి ఏ వర్క్ అయినా సరే దీన్ని చూసి ఎవరైనా ఇస్తారా? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పర్ఫార్మెన్స్ చూసుకునేటప్పుడు ఫస్ట్ మీరు కంపేర్ చేయాల్సిందే ప్రాసెసర్ని. సో ఈ ప్రాసెసర్ మనకి ఎన్ని రకాలు ఉంటాయి? సో మనకి 2 రకాలుగా అయితే మనకి ఆన్లైన్లో మనకి లభిస్తూ ఉంటాయి. ఒకటి మనకి AMD, 2 మనకి ఇంటెల్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 2 ఎక్కువగా ఫేమస్. సో AMD బెస్టా, ఇంటెల్ బెస్టా, ఇవి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ ప్రాసెసర్స్ని మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. వీటి కోసం అంటూ మనం ఒక స్పెషల్ వీడియోనే చేయాలి. కానీ మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసం నేను చెప్తాను చూడండి. ఒకవేళ మీరు లో బడ్జెట్లో మీరు తక్కువలో తీసుకుందాం అనుకుంటే మీరు AMD ఉన్న ప్రాసెసర్స్ని మీరు తీసుకోండి. లేదు నేను హై పర్ఫార్మెన్స్ చేస్తాను, గేమింగ్ ఆర్ ఎడిటింగ్ నేను చేసుకుంటాను అనుకుంటే మీరు ఇంటెల్కి వెళ్ళొచ్చు. సో ఈ ఇంటెల్లో మనకి i5, i7 ఈ రెండిట్లో మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. i3 మీద మనకి A9 ప్రాసెసరే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇక్కడ ప్రాసెసర్ మీరు తీసుకునేటప్పుడు ఒకవేళ లో బడ్జెట్లో మీరు తీసుకుంటున్నారు అంటే A9 బెస్ట్, i3 కన్నా A9 బెస్ట్. కాబట్టి A9 ఉన్న ల్యాప్టాప్స్ని మీరు ప్రిఫర్ చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఒకవేళ ఇది ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే ఆఫీస్ పర్పస్. సో ఫ్రెండ్స్, మీడియం లెవెల్ గేమింగ్ ల్యాప్టాప్స్లో i5 ఉంటే బాగుంటుందా, లేదనుకుంటే Ryzen 5 ఉంటే బాగుంటుందా అంటే మనకి i5 మీద కంపేర్ చేస్తే Ryzen 5 బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ అక్కడ గ్రాఫిక్ కార్డ్ ఏం వాడుతున్నారు? సో ఈ గ్రాఫిక్ కార్డే మీ గేమింగ్ పర్ఫార్మెన్స్ని చక్కగా చూపిస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ ఒకవేళ లేకపోతే మీకు డిస్ప్లేలో ఏం కనిపించదు. సో గ్రాఫిక్ కార్డ్ దేనికి వాడతామంటే మన డిస్ప్లే చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా రావడానికి, మనకు ఇంపాక్ట్ కలగడం కోసం, ఫీలింగ్ కలగడం కోసం మనం గ్రాఫిక్ కార్డ్ని వాడుతూ ఉంటాం. మన గ్రాఫిక్ కార్డ్ ఎంత పెద్దగా ఉంటే మీకు అంత హెవీ లోడెడ్ గేమింగ్స్ని అయితే అది లోడ్ చేయగలుగుతుంది. ఇక్కడ మనకి ప్రాసెసర్లో Ryzen 5 బాగా పర్ఫామ్ చేసినప్పటికీ ఇంటెల్లో మనకి నివిడియా గ్రాఫిక్స్ వాడతారనమాట, ఓకే. ఈ నివిడియా గ్రాఫిక్స్ ఏదైతే ఉందో మనకి GTX 1050 కానీ 940M కానీ 1050 Ti కానీ ఇవి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అదే మనకి రేడాన్ 520 కానీ వీటితో కంపేర్ చేసినట్లయితే. కాబట్టి మీరు గేమింగ్ వాడతాను, ఎడిటింగ్కి వాడుకుంటాను అనుకుంటే మీరు సింపుల్గా i5కి వెళ్ళొచ్చు. ఇంటెల్లో మీరు ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు i5లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే హెవీ లోడెడ్ గేమ్స్ ఆడాలి అంటే మాత్రం మళ్ళీ మీరు i7కే వెళ్ళాలి. ఇది మిడ్ లెవెల్కి మాత్రమే. సో ఇక మళ్ళీ మనం ప్రాసెసర్స్ హై ఎండ్ లెవెల్కి కానీ వెళ్ళినట్లయితే మనకి i7 ఒక్కటే ఉంటుంది, i9 ఒకటి ఉంటుంది. i9 అనేది చాలా ఎక్స్పెన్సివ్, టూ ఎక్స్పెన్సివ్. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా మీరు i7లో మీరు 8th జనరేషన్ కానీ 7th జనరేషన్ కానీ తీసుకుంటే చాలా వరకు సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి Ryzen వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. Ryzen ఎంతవరకు అంటే మీకు లో ఎండ్ అండ్
మిడ్ లెవెల్, ఈ రెండింటిలోనే మీరు AMD ప్రాసెసర్ వాడండి. మిగతా ఏ దానికైనా సరే మీరు ఇంటెల్ ప్రాసెసర్కి వెళ్ళిపోండి. ఇంటెల్ ప్రాసెసర్స్ అనేవి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. ఎన్నో రకాలుగా మనకి ల్యాప్టాప్ని లోడింగ్స్ కానీ లేకపోతే బూటప్ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఫాస్ట్గా ఉంటాయి రైజన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం చూడాల్సింది ర్యామ్. సో 4GB, 8GB, 12GB, 16GB. సో 4GB ఎవరికంటే నార్మల్ ఆఫీస్ పర్పస్, 8GB ఎవరికంటే గేమింగ్స్ ఎడిటింగ్ వీళ్ళకి 8GB సరిపోతుంది. అండ్ ఇంకా హెవీ లోడెడ్ గేమ్స్ మీరు ఆడాలి అనుకుంటే 16GB గ్రాఫిక్ 16GB ర్యామ్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ ర్యామ్లోనే DDR4 ర్యామ్ ఉంటుంది, DDR3 ర్యామ్ ఉంటుంది, DDR5 ర్యామ్ ఉంటుంది. ఇది మీకు ఎంత బెస్ట్ అంటే మనకి 4 కానీ 5 కానీ ఉంటే బెస్ట్, 3 కానీ 2 కానీ ఉంటే మీరు అటువైపు ఉండవు కూడాను. ఓకే, సో 4 or 5 ఈ రెండు బెస్ట్ కాబట్టి ఉంటే మీరు అది తీసుకోండి. కంప్లీట్గా మీకు వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తారు అది ఏ తాలూకా ర్యామ్ అనేది. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ రెండు రకాలు ఉంటాయి. అయితే ఇంటిగ్రేటెడ్ తీసుకోవడం బెస్టా, డెడికేటెడ్ తీసుకోవడం బెస్టా అంటే మనకి ఎవరైతే ఆఫీస్ పర్పస్ లేదనుకుంటే వీడియో వ్యూయింగ్ లేకపోతే చిన్న చిన్న లో అండ్ పర్పస్కి వాడతారో వాళ్ళు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ తీసుకోండి. లేదు నేను గేమింగ్ అండ్ ఎడిటింగ్ వాడతాను అనుకుంటే మీరు హ్యాపీగా మళ్ళీ మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్కి వచ్చేయాల్సింది. ఈ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ 2GBకి తక్కువ ఉండకుండా మీకు 4GB ఉంటుంది కదా, అది చాలా వరకు సరిపోతుంది. సో ఈ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్లో ఎవరైతే గేమింగ్ వాడతారో వాళ్ళు ఏం చేస్తారు అంటే హ్యాపీగా 1050 కానీ లేదనుకుంటే GTX 1050 Ti ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ని ఉన్న ల్యాప్టాప్స్ని తీసుకోవటం వల్ల మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మనకి రాడాన్ 560 ఉంటాయి కానీ వీటి మీద మనకి నివిడియా మనకి గ్రాఫిక్ కార్డ్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇటువైపు మాత్రమే వెళ్తూ ఉండండి. స్టోరేజ్లోకి వచ్చేసరికి రెండు రకాలుగా మనకి స్టోరేజ్ లభిస్తుంది. ఒకటి SSD, రెండోది HDD. ఈ సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మెమరీ కార్డ్స్నే అందులో ఇన్బిల్ట్గా ఇంటిగ్రేట్ చేసి మనకి లభిస్తుంది కాబట్టి సో డేటా రైటింగ్ అండ్ రీడింగ్ స్పీడ్ అనేది చాలా వరకు 10 times ఎక్కువగా మనకి HDDతో కంపేర్ చేస్తే పెర్ఫామ్ చేస్తుంది. సో మీరు ఒకవేళ ల్యాప్టాప్ తీసుకుంటే SSDతో ఉన్న ల్యాప్టాప్ని తీసుకుంటే మంచిదే, అది చాలా వరకు మంచిదే. అయితే రెండు రకాలుగా మళ్ళీ ఒకవేళ స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఇది ఒక 1TB ఉంటుంది, కేవలం 128GB మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనకి డ్యూయల్ వచ్చేసాయి, అంటే మనకి HDD ప్లస్ SSD రెండు కలిపి దొరుకుతున్న ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ల్యాప్టాప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ పెర్ఫార్మెన్స్ వైజ్గా మీకు కావాల్సిన పర్పస్ బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కంపేర్ చేసుకోవాల్సింది డిస్ప్లేలో మనకి 3 రకాలు ఉంటాయి. అందులో HD, ఫుల్ HD, 4K చాలా వరకు తక్కువ అండ్ లక్షలు దాటిపోతాయి కాబట్టి 4K తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ మీకు HD, ఫుల్ HD రెండే ఉంటాయి. ఈ రెండిట్లో HD మీద మీరు ఫుల్ HD తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే డిస్ప్లే ఎంచుకునేటప్పుడు అది ఎంత PPIతో వస్తుందో చూసుకోండి. ఒకవేళ 200-250 PPIతో కానీ ఉంటే డిస్ప్లే క్వాలిటీ అంత బాగోదు. దానికి బదులు మీరు HD రెడీ తీసుకోవడం బెస్ట్, అంటే మనకి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ మీకు 300, 350, 400 బ్రైట్నెస్ నిట్స్ కానీ ఉంటే అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయరు, కానీ మీరు ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా అయితే కొట్టి మీరు చూసుకుంటారో ఆన్లైన్లో అలానే కొట్టి చూడండి, మీకు దాని యొక్క పీపీ అంత అనేది తెలుస్తుంది. అలా మనకి గేమింగ్ ల్యాప్టాప్ ఏదైనా సరే 300+ ఉండాలి, ఉంటేనే మీకు అది మంచి డిస్ప్లేతో సమానం. నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఓఎస్లో ఇక్కడ మళ్ళీ మనకి చాలా రకాల ఓఎస్లు ఉంటాయి. అంటే క్రోమ్ ఓఎస్ ఉంటుంది, నెక్స్ట్ డాస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ అంటే ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఉబాంటో అని చెప్పి, లైనక్స్ అని చెప్పి ఇలా చాలా ఉంటాయి. కానీ మనకి రెండు రకాలుగా ఇక్కడ లభిస్తే, ఒకటి మ్యాక్ ఓఎస్, రెండోది వచ్చేసరికి విండోస్. ఈ రెండు చాలా పాపులర్. మీరు విండోస్లోకి రావాలి అనుకుంటే ఇవన్నీ కంపేర్ చేసుకొని తీయడం, ఒక ల్యాప్టాప్ని పిక్ చేయడం చాలా కష్టం. కానీ మీరు యాపిల్లోకి కానీ వెళ్ళిపోయినట్టయితే అక్కడ మనకి మ్యాక్ ఓఎస్ అయితే మనకి లభిస్తూ ఉంటుంది. ఆ మ్యాక్ ఓఎస్లో వాళ్ళు అన్ని ఆల్రెడీ ఇన్బిల్ట్గా అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. అండ్ మీరైతే బడ్జెట్ వైజ్గా మీరు వెళ్ళిపోవడమే, అంటే ఎంత కన్ఫ్యూజన్ ఉండదు. ఏ బ్రాండ్ తీసుకోవాలి, లేకపోతే ఏ మెమరీ కార్డ్ ఎంత ఉండాలి, అందులో ఏమో 128 SSD ఉంటుంది, అక్కడ 15KL, 15LK ఇలా చిన్న మారుతాయి. కానీ అక్కడ ఏ స్పెక్స్ మారాయో ఎవరు గుర్తుపట్టలేరు. అన్ని రకాల మోడల్స్ మనకి ఈ విండోస్లో ఉంటాయి. అదే మనకి యాపిల్లోకి వెళ్ళిపోతే అన్నీ ఉండవు. కాబట్టి యాపిల్ గురించి నేను చెప్పడం లేదు. ఎవరైనా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఎడిటింగ్ బాగుండాలి అనుకుంటే మీరు హ్యాపీగా మ్యాక్కి వెళ్ళిపోవచ్చు. గేమింగ్ ఆడాలి అనుకుంటే మాత్రం మీరు విండోస్కి వచ్చేయండి. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఎవరు మ్యాక్కి వెళ్ళాలి, ఎవరికి విండోస్కి వెళ్ళాలో. అండ్ నెక్స్ట్ మీకు అంత నచ్చదు మ్యాక్ అనుకుంటే మాత్రం మీరు విండోస్కి వచ్చేయచ్చు. యూజర్ ఫ్రెండ్లీ అండ్ చాలా రకాల మల్టీ టాస్కింగ్ అయితే మీరు ఇందులో చేయొచ్చు. ఛార్జింగ్ ఎంతసేపు
వస్తుంది. నెక్స్ట్ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయా లేదా, హెచ్డిఎంఐ పోర్ట్స్, యూఎస్బి పోర్ట్స్ 3.0 ఉన్నాయా లేదనుకుంటే 2.0 ఉన్నాయా, బ్యాక్ లైట్ ఎల్ఈడి అంటే మనకి నెంబర్స్ కీస్ కింద నుంచి మనకి లైట్ అయితే వస్తూ ఉంటుంది చూసారు కదా, అది ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసి కొన్నిటికి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కొన్నిటికి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు తీసుకోండి. ల్యాప్టాప్ ఏదైనా మీరు తీసుకునేటప్పుడు అన్నీ మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ వైజ్గా, బడ్జెట్ వైజ్గా నేను 10,000కి 5,000 బడ్జెట్ రేంజ్లో వేరీ చేస్తూ నేను కొన్ని ల్యాప్టాప్స్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మీరు కంపేర్ చేసి తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెంటనే ఫుల్ హెచ్డి ఉంది కదా, లేకపోతే రేటింగ్ ఎక్కువ ఉంది కదా, 4.6 ఉంది, 4.7 ఉంది, ఆ రేటింగ్ ఎలా వస్తాయి ఏంటో అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఆ రేటింగ్స్ ఎలా ఫేక్ రివ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు వాటి కోసం. ఒక్కసారి 4 స్టార్ 4.5 స్టార్ రేటింగ్ వచ్చిన తర్వాత అది అలాగ అక్కడే ఎలా కాన్స్టెంట్గా ఉండగలుగుతుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియో అయితే మాత్రం చేస్తాను, డెడికేటెడ్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ల్యాప్టాప్స్ని ఎలా పర్చేస్ చేయాలో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉంటే కింద ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్.